మొన్న హైదరాబాద్ రంగనాథ్ సారు నివాసం ఉండేటోళ్ళ ఇండ్ల జోలికి పోము, అవిటిని కూలగొట్టమని చెప్పిండు కదా. కానీ నిన్న చూస్తే కూకట్పల్లి నల్ల చెరువును ఆల్చుకొని కట్టిన బిల్డింగులన్నిటినీ బిల్కుల్ లేకుండా చేసిండ్రు. అట్లనే అమీన్పూరు, కిస్టారెడ్డిపేట్ దిక్కు కాడ ఇండ్లను కూలగొట్టిండ్రు. పాపం కలకల సౌదాలు కండ్ల ముంగట ఊలిపోతుంటే, ఆ బాధితుల ఏడుపు చూస్తుంటే కండ్లన్నీ చెమ్మగిల్లుతున్నాయి. హైదరాబాద్ ఒక్కసారి కమిట్ అయితే మా బుల్డోజర్లు కూడా మా మాట వినదన్నట్టే పోతుండ్రు కదా. నిన్న కూకట్పల్లి నల్ల చెరువు కాడ ఓ క్యాటరింగ్ ఓలు కట్టుకున్న షెడ్డును గూలగొడుతుంటే సామాన్లు కూడా తీసుకొని ఇయ్యలేదని బాధితులు ఏడుస్తుంటే చూసినోళ్ళు కూడా కండ్ల నీళ్ళు తిరగబట్టినాయి. ప్రెగ్నెంట్ లేడీ ఉన్నది, జర చూడుండ్రయ్యా, సామాన్లు తీసుకునే తందుకు ఒక అర్ధ గంట టైం ఇవ్వమన్నా ఇయ్యకుండా షెడ్లను గూలగొట్టిండ్రు హైదరాబాద్. మరీ గంత కనికరం లేకుండా ఎందుకున్నారన్నదే తెలుస్తలేదు. మొన్నటికి మొన్న మాదాపూర్ సున్నం చెరువు కాడ కూడా గట్లనే జోరు వానలా పసివోరలతోటి ఉన్నోళ్ళను కూడా చూడకుండా పుస్తకాలు తీసుకుంటామన్నా కూడా ఇనిపించుకోకుండా ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇవన్నీ ఇంటర్నెట్ లో వైరల్ అయిపోయి సర్కార్ అస్సలు ఆశయానికే తూట్లు పొడిచేటట్టు అయిపోయినాయి. చెరువులను కాపాడుకోవాలనుకునే సంకల్పం మంచిదే గాని దానికోసం ఇట్లా జనాలకు ప్రత్యామ్నాయం చూపియకుండా కర్కశంగా బజార్లకు గుండుకొచ్చి వడేషుడు కరెక్ట్ కాదేమో అనబట్టిండ్రు అంతా. అదిగాక హైదరాబాద్ పెద్దోళ్ళకేమో నోటీసులు ఇచ్చి లాలిస్తుండ్రు, బీద మధ్య తరగతోళ్ళ ఇండ్ల మీద మాత్రం పిడుగులు పడ్డట్టు వచ్చి కూలగొడుతుండ్రు. బాధితులు బోళ్లు బొకేలు చదురుకొని మోనికే కూడా టైం ఇవ్వకుండా కూలగొట్టుడు ఏందని ప్రశ్నిస్తుర్రు. సర్కార్కు మేమేం సహకరిస్తాం, మేము ఇండ్లు కొంటున్నప్పుడు గాని ట్యాక్సులు కడుతున్నప్పుడు గాని ఇది చెరువు జాగని ఎవ్వరు చెప్పలేదు. సర్కార్కు షెలాన్ కట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాం, అప్పుడు కూడా చెరువు జాగా అని చెప్పలేదు. ఇన్నేళ్ల తర్వాత వచ్చి కూలగొడితే మేమేడ పోవాలి? అమ్మినైనా మంచిగున్నాడు, ట్యాక్సులు వసూలు చేస్తున్న సర్కారోళ్ళు మంచిగున్నారు, కానీ నడిమిట్ల కొన్న మేమే నాశనమైనం. మా ఏడుపు ఎవరికి ముడుతుందని పాపం వాళ్ళు రోధిస్తున్న తీరు చూస్తుంటే పక్కకున్నోళ్లకు గుండె వలిగినంత పనైతుంది. ఈ ముచ్చట్ల హైదరాబాద్ జర మానవతా దృక్పథం తోటి ముందుకు పోతేనే ఏమన్నా మంచిగుంటది, లేకుంటే పబ్లిక్ లా సర్కార్ బద్నమవుడు ఖాయమే అంటుర్రు హైదరా పోకడలు చూస్తున్నోళ్ళు. అన్నిటికంటే పవిత్రమైంది ఎంకన్న లడ్డు అనుకునే భక్తులకు అన్నిటికన్నా కల్తీ అయింది ఎంకన్న లడ్డు అనే కాడికొచ్చింది కథ. భక్తితోటి కండ్లకు అద్దుకునే ఎంకన్న ప్రసాదాన్ని జంతు కొవ్వుతోటి తయారు చేసి మలినం చేసిండ్రని దునియా మీదున్న శ్రీవారి భక్తులంతా షిర్రుబుర్రులు ఆడుతుండ్రు. ఇక పొలిటికల్ గా కూడా దుమారం పెద్దగానే రేగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటారు వైసీపోళ్ళు టీడీపోళ్ళు. అపచారం అయిపోయింది, తిరుమలేశ మా పాపాన్ని మన్నించు అని ఎంకన్న గులే పంతులంతా కలిసి గుడిని శుద్ధి చేసిరిట్లా. ఎంకన్న లడ్డు జంతు కొవ్వుతోటి కల్తీ అయిందని తెలవంగానే పరమ భక్తుడు పవన్ కళ్యాణ్ సారు ఏకంగా 11 రోజులు దీక్ష పట్టిండు. వేరే మతాలు ఆదరించే వారికి ఏమన్నా అయితే అందరు నోరు మెదుపుతారు, మరి కోట్లాది హిందువులు పవిత్రంగా భావించే లడ్డు కల్తీ మీద ఎవ్వలెందుకు నోరు మెదుపుతలేరెందుకు అని మేధావులను ప్రశ్నించబట్టిండు పవన్ సారు. ఆగో పవర్లున్నది మీరే అన్న సంగతి పవర్ స్టార్ గారు మర్చిండ్రా ఎట్లా? అదేదో సిబిఐ ఎంక్వైరీ చేపించి నిజానిజాలు బయటకు తీయొచ్చు కదా అని అటు వైసీపోళ్ళు అంటుర్రు. ఇక టీటీడీ చైర్మన్ టీటీడీ పంతులు సీఎం సార్ అందరు కలిసి ఈ పాపానికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తే మంచిగుంటదని శాస్త్రాలను తిరిగేస్తే గుడిని సంప్రోక్షణ చేస్తే చాలు అని చెప్పిండ్రు. అట్లయితే అదే పని చేయండ్రు అని అనుడితోటి వరుసగా ప్రాయశ్చిత్త శుద్ధి కార్యాలు చేస్తుండ్రు ఇట్లా తిరుమల ఎంకన్న గుళ్ళే. ఇంకో దిక్కు వైసీపీ టీడీపీలో ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటుర్రు. దీనికి అప్పటి మాజీ టీటీడీ చైర్మనే బాధ్యత వహించాలని టీడీపోళ్ళు పిటిషన్ వేస్తే నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ నిలిపేయాలి, నాకేం సంబంధం లేదని మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారు హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఇక తప్పు చేయనప్పుడు విచారణకెళ్లి నన్ను తప్పిమని సుబ్బారెడ్డి గారు ఎందుకు బుగులు పడుతుండని టీడీపోళ్ళు ఎక్కిరిస్తుర్రు. మరి అందరు అన్నట్టు నిజంగా నెయ్యిల జంతువుల కొవ్వు కలిసిందా అన్నది కేంద్రంలో రాష్ట్రంలో ఒక్క కూటమి సర్కార్లే పవర్లుండే, మరి వాళ్లకు అడ్డం పడుతున్నదెవలు అని అంటున్నారు నెట్టన్నలు.